అనేది ముందుకు పోతూనే ఉంటుంది, పోతూనే ఉండాలి. సరే ఏంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఈ లగచర్ల అనే అంశం అది రాజకీయ టర్న్ తీసుకుందా లేకపోతే అక్కడ వేరే ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయా? ఒకటండి, నిరసనలో ఇప్పుడు పేదవాళ్ళు వాళ్ళ రైతుల భూములు తీసుకోవడము, పేదవాళ్ళ ఇల్లు కూల్చడం ఇటువంటివి వచ్చినప్పుడు నిరసన వస్తుందండి. అది సహజంగా వస్తుంది. రాజకీయాలు ఉంటాయి, రాజకీయ పార్టీలు మాయమైపోతాయా హఠాత్తుగా? ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే ఉంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండి మాట్లాడతారు కదా. ఇప్పుడు ఒకటైతే నిజమండి, ఈ కేసులు బూతులు వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కువ చర్చకు వస్తున్నాయి. కానీ నిజానికి తెలంగాణ రాజకీయాలు కొత్త ఉడుకుతున్నాయి వర్చువల్గా. ఎందుకంటే అది మూసీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత కేటీఆర్ మీద కేసులు, కేటీఆర్ మళ్ళీ రివర్స్లో కేసులు పెట్టడము, బాంబులు పేలుస్తానని మంత్రి గారు బాంబులు పట్టుకొని తిరుగుతున్నాడు, అదేమో పేలడం లేదు. ఈ లోపల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ ఆయన చాలా తీవ్రంగా హెచ్చరికలు ఆయన చేస్తున్నారు. అందువల్ల ఈ క్రమంలో కొడంగల్ ఘటన అన్నదాన్ని ఒకటి రెండు మీడియాలో అయితే దాని మీదే చూపిస్తుంది. సీఎం గారి సామ్రాజ్యం కూడా అది సీఎం గారి సొంత నియోజకవర్గం. పైగా అక్కడ వికారాబాద్ జిల్లా కలెక్టర్ వెళ్తే ఆయన ప్రతీక్ సిన్హా సంథింగ్ ఆయనను చుట్టుముట్టారు, దాడి చేశారు. అంటే రాజ్యం మీద దాడి జరిగింది కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం అన్నట్టుగా కొంతమంది స్పందన. అంటే నిరసన, రైతుల భూములు తీసుకుంటున్నారు, ఫార్మాసిటీ అనేది అది వరకు ఒకటి ఉంది, మీరు దాన్ని మార్చి మళ్ళీ కొత్త ఫార్మాసిటీ అని పెడుతుంటే దాని మీద రైతుల నిరసన వచ్చింది అని. కానీ పోలీసుల ఆరోపణ ఏంటంటే ఐ థింక్ సురేష్, ఆ సురేష్ అనే అతను అక్కడికి కాదు ఇక్కడికి రండి అని కలెక్టర్ను తప్పుదోవ పట్టించి ఇక్కడికి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆయన మీద దాడి జరిగింది కాబట్టి ఇది కుట్ర, బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర. అర్ధరాత్రి వెళ్ళి అరెస్టులు చేశారు వీళ్ళందరినీ. కానీ అవసరమా అవన్నీ? ఇప్పుడు కేసులు ఇందాక మనం అనుకున్నట్టుగా తప్పు జరిగిందంటే కేసులు పెట్టచ్చు. కానీ రైతుల భూములు అవి తీసుకుంటాము, నిరసన రావడం అసాధారణమా? ఉద్యోగులు కూడా దీని మీద కొంచెం వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. ఉద్యోగుల మీద కూడా నిజమే కదా, రాజకీయ నాయకులు చేసిన దానికి ఉద్యోగులు అధికారులు బలి కాకూడదు. కానీ దీన్ని ఘర్షణ పెంచి ఇదేదో అధికారులు వర్సెస్ ఉద్యోగులు అన్నట్టుగా చేసి ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంది. అటువైపును చూస్తేనేమో అసలేమీ జరగనట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు, ట్వీట్ కూడా పెడతా ఆయన ఇది కూడా పెడుతూ ఉన్నారు. ఇదంతా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల ఫలితమే ఇది. ఇంకోటి ఈ భూములు తీసుకోవడము, భూములు తీసుకోవడం అన్నప్పుడు నిరసన ఒకటి వస్తుందండి. అందరు రైతులు కూడా మాట్లాడుతున్నారు కదా, ముసలి మొత్తగా ఈవెన్ వీల్ చైర్స్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందుకని నేను ఆ ఉద్దేశంలో ప్రభుత్వం ఇప్పుడు ఏదో కేసులు పెట్టి దీన్ని ఏదో కుట్ర కోణంలో వాళ్ళని వేటాడడం కంటే వాళ్ళతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించడం చాలా మంచిది. అందులోని ఫార్మా అనేసరికల్లా మరింత భయం ఉంటుంది. అది కూడా ఉంది. ఫార్మా కూడా ఫార్మా 2 ఇది. ఉన్న ఫార్మానేమో 4th సిటీగా మార్చి మళ్ళీ ఇంకో చోట ఫార్మా, అది వరకు కూడా అప్పుడు కూడా మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా ఆ సరిహద్దుల్లో కొంత సమస్య చాలా తీవ్రంగా ఉంది, పోలేపల్లి అనుకుంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ ఉన్నాయి. వీటిని ఆలోచించకుండా కేవలం కలెక్టర్ మీద కలెక్టర్ ఏమన్నారంటే దాన్ని దాడి అనకండి, వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చారు, అక్కడ ఏదో జరిగింది అన్నట్టుగా పరిష్కారం అన్నట్టు. కానీ దీన్ని పొలిటికల్గా రాజకీయంగా పెంచి ఒక కుట్ర అన్న పద్ధతిలో, కుట్ర కోణం కంటే ప్రజల నిరసన, ప్రజల ఆగ్రహం అన్న కోణంలో చూడడం మంచిదే. అది సహజం కూడా ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు మనం ఈరోజు సుప్రీంకోర్టు ఇది చూస్తే తెలుసు. రెండవది ఇంకా కొంచెం మనం బుల్డోజర్ల మీద కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు దీనికి కూడా సంబంధం ఉంది. కానీ దానికంటే వెళ్లే ముందు కేటీఆర్ని ఢిల్లీ వెళ్ళారు. అమృత్ పథకంలో 1100 కోట్లు గల్లంతయ్యాయి, ఈ 1100 దీని మీద కేసు పెట్టాలి అన్నది రేవంత్ రెడ్డి మీద విచారణ దర్యాప్తు జరపాలని ఆయన ఫిర్యాదు. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే అండి, తెలంగాణలోనే చూస్తాం ఈ విచిత్రం. బీజేపీ బీఆర్ఎస్ కుబంకాయని రేవంత్ రెడ్డి నిన్న కూడా తను పాల్గొన్న ఇండియా కాంక్లేవ్లో పాల్గొన్నాడు కదా, ఐ థింక్ దాంట్లో ఆయన ఆరోపించాడు, చూడండి ఎక్కడ ఎన్ని వచ్చినా వీళ్ళని ఏం చేయట్లేదని. కాంగ్రెస్ బీజేపీని కుమ్మక్కయ్యాయి, అందుకనే రేవంత్ రెడ్డి మీద మేము ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ అరెస్ట్ చేయట్లేదు అని. ఈ మొత్తాన్ని ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నది ఎవరు చెప్పండి మీరు? బీజేపీ. దీని మీద కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడిన సందర్భం, కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళేమో ఇద్దరిని వాయిస్తున్నారు. అవును, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు
ఇటు రేవంత్ రెడ్డిని ఒక వేటు, అటు కేటీఆర్ని ఒక వేటు వాళ్ళు వేస్తుంటే వీళ్ళిద్దరు కూడబలుకొని మీరు కుమ్మక్కయ్యారంటే మీరు కుమ్మక్కయ్యారంటారు. రెండోది అదేది ఇద్దరి మధ్య మూడో వాడికి లాభం అని తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు నడుస్తున్న తీరు బీజేపీకి బీజేపీ ఇన్సైడ్ ఏమన్నా మహానందంగా ఉన్నాయి. నిజంగా వాళ్ళు దేర్ గేమ్ చూస్తున్నారు, షో చూస్తున్నారు. ఎవరికి బహుశా ఎవరికి ఇచ్చే ఇన్పుట్స్ అదే కదా ఏ విషయమైనా. మీరు మూసీలో కూల్చివేతలు అవి ఇవి అంటే రఘునందన్ రావు ఒక విధంగా మాట్లాడతాడు, కిషన్ రెడ్డి ఒక విధంగా మాట్లాడతాడు, ఈటెల రాజేందర్ ఇంకా ఆగ్రహంగా మాట్లాడతారు. వీటన్నిటికీ ముగింపు ఎక్కడుంది అంటే ఏదో చాలా మాయా ఆగ్రహం దాడి చాలా దారుణంగా ఉన్న తీవ్రమైన దాడి అండి. ఒక కలెక్టర్ మీద ఇలా జరగడం ఇది కానీ బట్ దట్ హ్యాపెండ్. దాని కింద వాళ్ళు ఇక్కడ నిరసన తెలపాలని అనుకోని ఉండొచ్చు. నేను అనేది అలా జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ప్రజలను కుట్రదారులుగా చూడకూడదు కదా సార్. అవును, అది బహిరంగంగా జరిగింది. ఇప్పుడు డీకే అరుణ ఎంపీ ఆ మనుషులను కూడా చాలా అవునవునవును. అందుకే ఉద్యోగులు మా మీద ఏంటని వాళ్ళు కోపంగా ఆగ్రహిస్తున్నారు. ముందుగా సంసిద్ధం కాకుండా జరగదు. కానీ అది వాళ్ళ కోపం వల్ల అయిందా వీళ్ళ కుట్ర వల్ల అయిందా ఒక ప్రశ్న. రెండవది కొట్టడము వెంటబడడం అది ఎలాంటి పరిష్కారం అవుతుంది? మాట్లాడాలి, కలెక్టర్ గారు మీరు వెళ్ళిపోండి, మేము సహకరించామని చెప్పొచ్చు. అవును, కానీ సమరంలాగా చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా జరిగింది ప్రజాస్వామ్యంలో జరిగిందాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కదా. వాళ్ళు కుట్రదారులు, వాళ్ళు పథకం ప్రకారం చేశారు అంటే వాళ్ళేమే. ఇప్పుడు అందులో క్రమంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పట్నం మహేందర్ రెడ్డిని, కొడంగల్ మాజీ ఎమ్మెల్యేను. ఇది కాకుండా దాదాపు 90 మందినో 100 మందినో అరెస్ట్ చేసి నిర్బంధంలోకి తీసుకొని రిమాండ్లోకి, వాళ్ళల్లో 40 మందిని ఏదో 50 మందిని వదిలేసి కొద్ది మందిని అట్టు పెట్టుకున్నారు. సో ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటుంది ప్రభుత్వం. ఓకే, ప్రజల నుంచి నిరసన అనేది ఎందుకు వచ్చినా కొన్ని పరిస్థితుల్లో వచ్చినప్పుడు వాళ్ళని కుట్రదారులుగా ఛాలెంజ్గా తీసుకోవడం మటుకు ప్రజాస్వామిక. అది అందులో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఒక సహేతుకమైన పరిష్కారం దిశలో దీన్ని ఆలోచించవచ్చు. తగిన చర్యలు రైతుల అభిప్రాయాలు కూడా దృష్టిలోకి తీసుకొని ఎలా చేయాలో చూడాలి. అంతేగాని దీన్ని తమ రాజకీయ వైరుధ్యాలు వర్మ కంపెనీ కింద కావాలని తీసుకోవటం కాదు. ఒక ఫార్మాసిటీ పెడతామని సామూహిక భూసేకరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదివరకు తీసుకున్న భూములు ఇవన్నీ అనేక సెజ్జులు అన్నీ అనేకం మొదలే అవ్వలేదు. చాలా కంపెనీలు మొదలవ్వలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏమని? ఎవరెవరికి భూములు ఇస్తే వాళ్ళు అమలు చేయలేదో అవన్నీ వెనక్కు తీసుకోవాలని. తీసుకున్నారా? నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు అనేక కంపెనీలకు భూములు ఇచ్చారు కదా, వాటిని పెట్టని వాళ్ళ భూములు మీరు వెనక్కు తీసుకున్నారా? తీసుకుంటే ఏమైంది? అవి ఏమి పనికి రావట్లేదా? ఎన్ని సంవత్సరాలు మీరు సమయం ఇస్తారు? ఇప్పుడు విశాఖలో 2 సిట్లు వేసినట్టే హైదరాబాద్లో కూడా రాజధానిలో తెలంగాణ రాజధానిలో కూడా కేటీఆర్ ఇదిగో కేసీఆర్ అక్కడ కుంభకోణం జరిగింది, మియాపూర్లో జరిగింది, వీటి సంగతి ఏది తేలలేదండి. అవును, ఎందుకు? ఈ భూమంత్రం ఏముంది? ఇది కూడా అందులో భాగమే. అయితే ఒకటి ఉంది కదా, ఏ విధంగా అయితే ఇక్కడ కేసీఆర్ గారి నియోజకవర్గం మీద గజ్వేల్ మీద ఈయనకు దృష్టి ఎక్కువ ఉంటుందో అక్కడ కొడంగల్ మీద వీళ్ళకి కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. అది అక్కడి నుంచే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి అయ్యాడు కదా. అంతకుముందు ఆయన ఓడిపోయి మళ్ళీ ఎంపీగా గెలిచి, అందువల్ల అది ఒక రణరంగం కాబోతుంది. సార్, అండ్ మహబూబ్ నగర్ అనేది దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్కు కొంత తక్కువ పట్టు. మహబూబ్ నగర్లో అంతకుముందు కూడా కేసీఆర్ నిలబడి గెలిచారు, కానీ కొంత ఘర్షణ జరిగేది. ఏదైనా నిన్న జరిగింది తీవ్రమైందే, అదొక ప్రతిబింబం, తెలంగాణలో ఉన్న పరిస్థితికి ప్రతిబింబం. ఇలాంటివి పెరిగే అవకాశం కూడా చాలా ఉంది. ఒక వార్నింగ్గా తీసుకోవాలి. బీజేపీ మధ్యలో ఉందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కేసులు పెడతారో నాకు తెలియదు. ఎందుకంటే కేటీఆర్ని అరెస్ట్ చేయాలని మేము వెళ్ళి గవర్నర్ని అనుమతి అడిగాము. గవర్నర్ అనుమతి రాగానే మేము అరెస్ట్ చేస్తామని రేవంత్ రెడ్డి నిన్న జాతీయ మీడియా గోష్ఠిలోనే చెప్పేశారు. సో రేవంత్ రెడ్డి ఈజ్ వెయిటింగ్ టు అరెస్ట్ కేటీఆర్. కేటీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? అమృత్ పథకము దాంట్లో 1100 కోట్లు గల్లంతైంది కాబట్టి దీని మీద కేంద్రం జోక్యం చేసుకొని కేంద్రం ద్వారా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించాలని కేటీఆర్ చూస్తున్నారు. సో కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చేతుల్లో సంఖ్యలు పట్టుకొని అవతలి వాళ్ళను సంఖ్యలు వేసినా వేయకపోయినా
అవతల వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చాలా సూటిగా ఎదురు చూస్తున్న ఒక పరిస్థితి ఉంది. ఈ మధ్యలో బండి సంజయ్ ఇద్దరి మీద కూడా 2 సంఖ్యలు పట్టుకొని ఆయన తిరుగుతున్నాడు. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఫేట్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్. మరి ఈ మధ్యలో ఆ మాటల మాంత్రికుడు ఎప్పుడు బయటకు వస్తాడో. మొన్న ఒకరోజు శాంపిల్గా వచ్చి కాసేపు మాట్లాడారు, అవును చూడాలి. కానీ దెబ్బతినేది మామూలు ప్రజలు, రైతులు కదా. అవును సార్. సార్ ఏంటి బుల్డోజర్ పై జస్టిస్ సుప్రీంకోర్టు అదే సార్ ఒక్క మాట, కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి మేము గవర్నర్ని అడిగితే అరెస్ట్ అంటే కేసుకు గవర్నర్ ఎందుకు అనుమతించట్లేదు, కేంద్రం అనుకూలంగా ఉంది కాబట్టి అనుమతించట్లేదు అనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. మరి కవితను 5 నెలలు జైల్లో ఎందుకు పెట్టారు అనేది వాళ్ళ ప్రశ్న. ఇది ఇప్పుడు చిక్కుముడి ఈ ప్రశ్నకి సమాధానం కావాలి, తెలంగాణ రాజకీయాలు అర్థం కావాలంటే. అవును సార్. బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీం